ఆంధ్రజ్యోతి టీడీపీ ఒక ఆస్థాన పత్రిక అని చెప్పేసి చెప్పవచ్చు. దానిలో చాలా క్లియర్గా చూడండి ఏ విధంగా వీళ్ళిద్దరి సంభాషణలో చూద్దాం. బనకచర్లను అడ్డుకోండి అంటూ నిన్న సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళినటువంటి బృందం మొత్తానికైతే కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి ఎవరైతున్నారో తనను కలిసేసి మొత్తానికైతే బనకచర్లకు సంబంధించినటువంటి అంశాలలో బనకచర్ల ప్రాజెక్టు కడితే తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఈ క్రమంలో ఒక విషయం చెప్తా ఉన్నాను. మీకు తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళకు కానీ బీఆర్ఎస్ వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళకు కానీ మీరు ఒక బృందంగా ఒక అఖిలపక్షంగా తయారవ్వండి. తయారై చంద్రబాబు నాయుడు కలవండి. మీకు కలవడానికి వీలు కాకపోతే చెప్పండి, మాలాంటి జర్నలిస్టులం మేము కల్పిస్తాం. అక్కడ మాట్లాడదాం క్లియర్గా. బనకచర్ల వల్ల తెలంగాణకు జరిగేటువంటి అన్యాయం ఏంటి అనే కోణంలో చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడడం, వాళ్ళ సైడ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా పిలుద్దాం. ఎందుకంటే ఇది ఇద్దరి మధ్యలో చర్చలు ఎప్పుడైతే సాగుతాయో ఆ చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయి. మీరేదో రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే ఇంకా ఏదో చేయాలనే దాంట్లో ఈరోజు బనకచర్లను వాడుకోవడం మంచి పద్ధతి కాదు. మీకు చేత కాకపోతే చెప్పండి, చంద్రబాబు నాయుడు దగ్గరికి నేను తీసుకెళ్తా, అక్కడ కూర్చుందాం. ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే మీ 3 రాజకీయ పార్టీలు 4 రాజకీయ పార్టీలు 5 రాజకీయ పార్టీలు అందరం పోదాం. మాలాంటి జర్నలిస్టులం వస్తాం. ఎవరైతే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో అందరం కలిసి ఒక 10-15 బృందం పోదాం. పోయి చంద్రబాబు నాయుడుని కలుద్దాం. కలిసేసి ఈ బనకచర్ల గురించి తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయనతో మాట్లాడదాం. వాళ్ళు చెప్పేటువంటి వాదన కూడా విందాం. విన్న తర్వాతనే అసలు ఏంటి అని చూద్దాం. కానీ ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి వాదన వినకుండా ఆయన ఒక రకమైన వర్షం చెప్తా ఉన్నారు, వీళ్ళు ఒక వర్షం చెప్తా ఉన్నారు. ఇద్దరు సోదర సమానమే కదా, పక్క రాష్ట్రమే కదా. చంద్రబాబు నాయుడు కూడా నేను తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు కూడా లేదు. నాకు ఇటు తెలంగాణ ఆంధ్ర 2 కళ్ళు లాంటివి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా చెప్తా ఉన్నారు. వెళ్దాం, మరి ఇంకేం అంత మంచిగా అని చెప్తా ఉన్నాడు. వెళ్దాం, అడుగుదాం. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు మెజారిటీ 70% టీడీపీ వాళ్ళే. ఇటు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు 70% టీడీపీ వాళ్ళే. బీజేపీలో ఎవరైతే కీలక నాయకులు కూడా అందరూ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే, తొత్తులే. మరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే కదా. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు బూచిగా చూపిస్తున్నారు? మీ రాజకీయం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడుని అదేవిధంగా ఏపీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మీ వాదనల్లో పసలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెళ్ళి కలవండి, చంద్రబాబు నాయుడు కలిసేసి మాట్లాడదాం. మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మా లాంటి వాళ్ళం అడుగుతాం, బరాబర్ అడుగుతాం. అక్కడ నుంచి అపాయింట్మెంట్ తీసుకుందాం, అందరం కలిసి పోదాం. ఒక అఖిలపక్ష బృందం తయారు చేయండి. వన్ సైడ్ వర్షన్ అనేది కరెక్ట్ కాదు. చర్చల ద్వారానే ఏ సమస్య అయినా సాధ్యమే. చర్చలు విఫలమైనప్పుడు అప్పుడు పోరాటాలకు దిగుదాం అందరం కలిసి. అంతేగాని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం బనకచర్లను వాడుకోవద్దు అని చెప్పేసి కూడా నేను అన్ని పార్టీలను కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతోంది? బనకచర్లను అడ్డుకోండి, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన GWDT పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఏపీ సర్కారు అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందలేదు. ఇది తీవ్ర అభ్యంతరకరం. బనకచర్ల బదులు ఇచ్చంపల్లి సాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 TMCలకు మాకు ఎన్ఓసి కావాలి. పాలమూరు, సమ్మక్క, తుమ్మిడిహట్లకు అన్ని అనుమతులు ఇవ్వండి. ఏపీ ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులిస్తూ మాపై అలసత్వం సరికాదు. కేంద్రం వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడం. అవసరమైతే సుప్రీంకోర్టుకు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. అతి త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ, పాటిల్ హామీ ఇచ్చారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చాలా క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాంటెడ్లీ తెలంగాణకు అన్యాయం చేస్తుందా అనే కోణంలో కూడా కొంత చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది. భారతీయ జనతా పార్టీ ఎంపీలు మీరు ఎందుకు వీటిపై చొరవ తీసుకోవడం లేదో అర్థం కావట్లేదు. ఇంకొక విషయం కూడా, ఇక్కడ మనం ప్రాజెక్టులు కట్టేటువంటి విషయంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోణంలో ఉండాలి తప్ప మీకు కమిషన్లు వచ్చే విధంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు చూసాం. కేవలం తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ పక్కన పెడితే ఆయనే ఆ కాళేశ్వరం ద్వారా వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు దొబ్బుతున్నట్టు ఒక ఆలోచనతోటి కాళేశ్వరం కట్టిండి ఏ విధంగా అయిందో చూస్తాం. ఇప్పటి ప్రభుత్వం కూడా అదే కోణంలో చూస్తాం అని అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇలానే బిహేవ్ చేస్తుందేమో. కేంద్ర ప్రభుత్వం ఇలానే బిహేవ్ చేస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా మరి మాట్లాడాలి కదా. వాళ్ళు ఎందుకు నోరు మీద చెప్తలేరు? ఇప్పుడు ఈటల రాజేందర్ కానీ, కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, అరవింద్ గారు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయంలో? కేంద్ర ప్రభుత్వంతో మీరు ఎందుకు పోవట్లేదు? వీళ్ళు ఎందుకు కలుపుకోవట్లేదు? కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎంపీలు ఎందుకు కలుపుకోవట్లేదు? తెలంగాణ బీజేపీ ఎంపీలను కూడా కలుపుకోవాలి కదా. అంటే
ఇది వాస్తవంగా అందరికీ రాజకీయ ప్రయోజనం ముఖ్యం తప్ప ఎవరికి కూడా తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఏ రాజకీయ నాయకుడికి, ఏ రాజకీయ పార్టీకి కూడా అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు రాజకీయంగా వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి అన్నీ గమనించండి. వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలో ఎవరు బలవుతా ఉన్నారు? తెలంగాణ ప్రజలు బలవుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మోసపోతూ ఉన్నారు. అన్ని పార్టీలు దోషులే ఈ యొక్క రాజకీయంలో, తెలంగాణ రాజకీయంలో. సో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు తిరస్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 విరుద్ధంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తుందని తెలిపారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక పరివార శాఖలు వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొన్నాయని చెప్పారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచెర్ల ప్రాజెక్టులు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతుందని, కానీ జీడబ్ల్యూడిటి వరద మిగులు జలాల ప్రస్తావన లేదని వివరించారు. సో పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా కొత్తగా ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే తొలుత ఆ నది యాజమాన్య బోర్డు సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాలని, కానీ ఏపీ వీటన్నింటినీ ఉల్లంఘిస్తుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏ నిబంధనలు పాటించకుండా వరద జలాల ఆధారంగా ప్రాజెక్టు చేపడుతున్నారని చెప్పడం తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జలశక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకుని బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేకుండానే పోలవరం కింద ఎత్తిపోతల పథకాలు 1500 టీఎంసీలకు అనుమతులు ఇవ్వండి అంటూ చూస్తాం. గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు, మొత్తంగా 1500 టీఎంసీల వినియోగానికి తెలంగాణకు కేంద్ర జలశక్తి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ ఎంపీలు తలుచుకుంటే ఇది కొంచెం ముందుకు పోతుంది. కాకపోతే ఇక్కడ ఏంది, కేంద్ర బీజేపీకి కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రయోజనాలు ముఖ్యంగా కనబడుతున్నది తప్ప తెలంగాణ ప్రయోజనాలు కనబడడం లేదు. కానీ బీజేపీకి అత్యధిక ఎంపీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం, 8 ఎంపీలు ఇచ్చింది. అక్కడ ఏమిచ్చింది? మీ ఎన్డీఏ కూటమిలో ఉంటాడో పోతాడో తెలియనటువంటి చంద్రబాబు నాయుడు మీకు వచ్చినాయి 1-2 ఆ సీట్లు తప్ప ఏవి కనబడతలేవు. సో మరి దీనికి ఎలా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేస్తుంది? తెలంగాణకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదు ఈ విషయంలో? మీరు కూడా మా తెలంగాణ ప్రయోజనం కాపాడాలి కదా. మీకు కూడా తెలంగాణ ప్రజలు ఓట్లు వేసారు కదా, 8 ఎంపీలు ఇచ్చారు కదా, మీరు ఎందుకు నోరు మెదపడం లేదు? నోరు మెదపాలి కదా, మాట్లాడాలి కదా, కొట్లాడాలి కదా, కేంద్ర ప్రభుత్వంతో మీరు చర్చలు చేయాలి కదా. ఇప్పుడేమో వీళ్ళేమో మిమ్మల్ని దోషిగా చూపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే తెలంగాణకు అన్యాయం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్కు మొత్తం అనుమతులు ఇచ్చేసి మొత్తం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి మీరేం చేస్తూ ఉన్నారు? నోట్లో ఏలు పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారు మీరంతా? అందరు ఎంపీలు కదలాలి, తెలంగాణ కోసం కదలాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇటు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ, బీఆర్ఎస్ కానీ అందరూ కట్టగట్టుకొని పోవాలి, తెలంగాణ ప్రజలు కాపాడాలి. సో ఇట్లా మొత్తానికైతే తెలంగాణను మొత్తం కూడా ఆగం చేస్తున్నారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అనేది చూస్తాను. ఇక్కడ చూడండి, గోదావరిపై ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకోండి, మనం తిట్టుకుంటే దాన్ని రాజకీయం చేయాలని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి, ఎవరి ఓపికను బట్టి వారు వాడుకోవచ్చు. 3000 టీఎంసీల నీరు ఏటా సముద్రంలో కలుస్తుంది అంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడు వాదన చేస్తున్నాడు. 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతా ఉన్నాయి, దాన్ని మాత్రమే నేను వాడుకుంటా ఉన్నాను అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇంకొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకోలా వ్యవహరిస్తూ ఉంది. కాకపోతే ఈయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఈయన ఏది చెప్తే అది అనుమతులు తొందర వచ్చేస్తూనే ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సో అది వీళ్ళు ఎన్ని ప్రపోజల్స్ పెట్టినా అది ముందుకు పోయడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏపీని ఒకలా చూస్తూ ఉంది, తెలంగాణను మరొకలా చూస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది భారతీయ జనతా పార్టీయే తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సౌత్ ఇండియాలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని
కంప్లీట్గా వేస్ట్ చేసుకున్నటువంటి పరిస్థితే కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, గోదావరిపై ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు తీసుకోండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మీరు కొంత మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే నదీ జలాల బోర్డు ఉంటుంది, దానికి అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది, వాటికి తీర్మానాలు ఉంటాయి, ఏ ఏ ఏ రాష్ట్రం ఎన్ని వాడుకోవాలని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. దాని ప్రకారం పాటించకపోతే ఎట్లా? మీకు మీరు కట్టుకుంటారు, తెలంగాణ కట్టుకుంటారు. తెలంగాణ కట్టుకోవాలంటే మరి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? మీకంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారు కాబట్టి మీకు ఇస్తుంది పర్మిషన్స్. మరి తెలంగాణకి ఎవరు ఇవ్వాలి? ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. సో మిగిలిన నీటిని మేము వాడుకుంటాం. సముద్రంలో కలిసే నీటితోనే ప్రాజెక్టు నిర్మాణం, ఎవరికి నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు? సమస్యలు సృష్టించుకోవడం ఎందుకు? ఎవరి శక్తి మేరకు వాళ్ళ ప్రాజెక్టు కట్టుకుందాం. దీనిపై పోరాటాలు అనవసరం. తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా? కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డు చెప్పలేదు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1గా ఉండాలి. బనకచర్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకుందామని సూచన అంటూ చూస్తాను. సో వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఒక మంచి ఆలోచనతోటి చెప్తా ఉన్నాడు. దాన్ని మనం అడుగుదాం, ఏమన్నా తప్పేమున్నది? తెలంగాణ ప్రజలు కాపాడుకోవడానికి ఒక అడుగు వెనక్కేస్తే తప్పే ఉన్నది, పోయి చంద్రబాబు నాయుడు కలిస్తే తప్పే ఉన్నది. ఎస్, ఇప్పుడు హరీష్ రావు ఇంత ఊరుతా ఉన్నాడు కదా, రేవంత్ రెడ్డి ఇంత ఊరుతా ఉన్నాడు కదా, బీజేపీ ఎంపీలు అందరు కలిసి కట్టుకొని వెళ్ళండి, వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసేసి ఏం జరుగుతూ ఉంది తెలంగాణకి, ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. మీరు కేంద్ర జలశక్తి మంత్రి బీబీ పార్టీ కలిసారు కదా, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలవండి. కలవరు, వీళ్ళెవ్వరు కూడా కలవరు. ఇప్పుడు బనకచర్లను చంద్రబాబు నాయుడును బూచిగా చూపించేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు రాబట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ విధానం? బనకచర్ల ఇప్పుడు ఎందుకు వచ్చింది? గత 6 నెలలుగా బనకచర్ల వివాదం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఎందుకు ఈ అంశం తెరపైకి వచ్చింది? ఇప్పుడే ఎందుకు బీఆర్ఎస్ దీన్ని బూచి చూపించే ప్రయత్నం ఎందుకు ఇస్తూ ఉంది? దానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కౌంటర్ ఇస్తూ ఉంది? అంటే కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు దీన్ని బూచిగా చూపించేసి చంద్రబాబు నాయుడు బూచిగా చూపించేసి ఓట్లు రాబట్టుకొని దండుకోవాలంటే ఒక ప్రయత్నం తప్ప ఏది కనబడతలేదు. ఇక్కడ అందరూ అన్ని పార్టీలలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు తొత్తులు ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ పోయి ఈ 3 పార్టీలలో అందరూ పోయి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటారు, ఆయన సంకలు ఆకుతారు వీళ్ళందరూ పోయి. దానికి ముందు ఇప్పుడు మరి ఇంత వివాదం జరుగుతుంది కదా, చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు కదా. ఏం చెప్తా ఉన్నాడు? మీరు కూడా గోదావరి పైన కట్టుకోండి, ప్రాజెక్టులు నీళ్ళు తీసుకోండి, మీరు తీసుకున్న తర్వాతనే మేము తీసుకుంటామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా. ఇక్కడ చూడండి, తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1గా ఉండాలి అని చాలా స్పష్టంగా 2 రాష్ట్రాలను కూడా నాకు 2 రాష్ట్రాలు ఒకటే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా. మరి దాని గురించి మనం ఏం మాట్లాడడం? ఆయన ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఏపీ తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్ళం గోదావరి నదిపై ప్రాజెక్ట్ కట్టుకుందాం, దానిపై మీరు ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు తీసుకోండి, ఎవరు వద్దన్నారు, మిగిలినన్నింటినీ మేము వాడుకుంటామని చెప్తున్నా. ఎవరిపైన పోరాడాల్సిన అవసరం లేదు, కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దీనిపై పోరాటాలు అవసరం లేదని, తెలంగాణపై తాను ఎప్పుడైనా గొడవ పడ్డానా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నప్పుడు కూడా తాను అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. మనం గొడవ పడుతున్నామంటే ప్రజలు మభ్యపెట్టడమేనని, మోసం చేయడమేనని, దానివల్ల 2 రాష్ట్రాల ప్రజలకు ఉపయోగం లేదని చెప్పారు. అమరావతిలో గురువారం ఏర్పరిచిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారని చెప్పేసి అంటా ఉన్నాం. సో చాలా స్పష్టంగా ఆయన ఓపెన్గా ఉన్నాడు. నేను పరిష్కరించుకుందాం, కూర్చొని మాట పరిష్కరించుకుందాం అంటా ఉన్నాడు కదా. ఎస్, నేను ఎప్పుడు చెప్తాను, ఈ ప్రపోజల్ చెప్తా ఉన్నాను. ఇప్పుడు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసింది హరీష్ రావు కదా. హరీష్ రావు ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు తోటి ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక అఖిలపక్ష బృందంగా ఏర్పడండి, దానికి హరీష్ రావునే పెట్టండి, ముందు పెట్టి చంద్రబాబు నాయుడు తోటి ఆ చర్చలు చేయండి, తప్పేమీ లేదు. హరీష్ రావు నువ్వు పోతావా చెప్పు, నేను ఇప్పిస్తా టైం, చంద్రబాబు నాయుడు టైం నేను ఇప్పిస్తా, మీకు చేత కాకపోతే చెప్పండి, మేము ఇప్పిస్తాం. జర్నలిస్టులుగా మా బాధ్యత మేము నెరవేరుస్తాం, ఆ బాధ్యత మేము తీసుకుంటాం. అదేవి కాదు, మీకు అవే అవసరం లేదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, తద్వారా ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం తప్ప ఏదీ లేదు. ఎవరు ఎంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు దగ్గర బురదలి ఆ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడతారో వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయనే దాంట్లో ఈరోజు ఈ డ్రామా అంతా ఆడుతూ ఉన్నారు ఈ దొంగ రాజకీయ పార్టీలన్నీ కూడా. ఈ 3 అదే పరిస్థితి కనబడతా ఉంది. బనకచర్లకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుంది. నదీ జలాలు మీ అయ్యే జాగిరా, రాష్ట్ర హక్కులు బాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు, బాబును అడ్డుకునే బుద్ధి పోవట్లేదు, అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్న సీఎంను ఉరి తీస్తే తప్పలేదు బీఆర్ఎస్ నేత హరీష్ విమర్శలు అంటూ చూస్తా ఉన్నాం. ఏమైంది మీది? గిట్లా ఉంటాయి. వీళ్ళు కేవలం తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు దండుకుందామనేటువంటి ఒక ప్రయత్నం తప్ప చిత్తశుద్ధి ఉండదు వీళ్ళకి తెలంగాణ పైన. మీరు రాసి పెట్టుకోండి, స్థానిక సంస్థలు అయిపోగానే జూలై తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన అనుకోండి, ఒక్కడు కూడా మాట్లాడు,
హరీష్ రావు అసలే మాట్లాడు, కేటీఆర్ అసలే మాట్లాడు, కేసీఆర్ అసలే మాట్లాడు, రేవంత్ రెడ్డి అసలే మాట్లాడు, బీజేపీ నాయకులు అసలే మాట్లాడరు. ఆడ బనకచెర్ల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, వాళ్ళకి నీళ్ళు వస్తే అన్నీ అయిపోతాయి. ఇది కేవలం బూచి మాత్రమే. రాజకీయ పార్టీల దొంగ బుద్ధి ఇదంతా, రాజకీయ నాయకుల దొంగ బుద్ధి ఇదంతా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.